cut it short. Ramesh Prasad garu is like a god to me. So పొద్దున లేవంగానే రాత్రి పడుకోబోయే ముందు తలుచుకునే వ్యక్తి ఆయన. ఇక లక్ష్మీపాల్ గారు, ఆదిత్య గారు లైక్ లవర్స్ టు మీ. సో వాళ్ళని రోజంతా తలుచుకుంటూనే ఉంటాను. సో యా, థ్యాంక్స్ మీ ముగ్గురు వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు. థ్యాంక్ యూ. గ్రే అనేది ఇట్స్ లైక్ దెర్ ఈస్ బ్లాక్, దెర్ ఈస్ వైట్, బట్ దెర్ ఈస్ గ్రే, ద మిస్టీరియస్ గ్రే విచ్ ఇస్ అంటే పొద్దున్నే ఐ మీన్ పుట్టంగానే మనము
అమ్మ నాన్నని చూస్తాము, అమ్మ వైట్ నాన్న బ్లాక్ అన్న దీనిలో మొదలవుతుంది మన ఇది. అక్కడి నుంచి యాజ్ వీ గ్రో వీ అమ్మ నాన్న వైట్, ప్రపంచం అంతా బ్లాక్ అన్న దీనిలోకి వెళ్తాము. దెన్ ప్రపంచం కూడా మనకి అర్థమవటం మొదలు పెడుతుంది. వందల మంది క్యారెక్టర్స్ మన లైఫ్లోకి వస్తారు. వాళ్ళు మనల్ని మార్చడం మొదలు పెడతారు, వాళ్ళు మనకి రివీల్ అవ్వటం మొదలు పెడతారు. సో దెర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇవల్యూషన్. దట్ ఇవల్యూషన్ ఈజ్ గ్రే. గ్రే ఈజ్ నాట్ జస్ట్ ఒక నెగటివ్ షేడే కాదు, ఇట్స్ ఆల్సో సంథింగ్ ఇన్ ఇవల్యూషన్. ఒకటి అలా డెవలప్ అవుతూ పోతున్న ఒక ఫీలింగ్, ఒక ఎక్స్ప్రెషన్, ఒక రిలేషన్షిప్, ఒక మంచి సంబంధం కూడా స్ట్రైట్ అవే చూడంగానే ఒక రకంగా ఉంటే యాజ్ యూ మూవ్ విత్ ది పార్ట్నర్ ఇట్ చేంజెస్. సో గ్రే మన లైఫ్లో పూర్తిగా ఉంది. వెనక్కు తిరిగి చూసుకుంటే మన షాడో గ్రే. యూ వోంట్ సీ ఇట్ కంప్లీట్లీ బ్లాక్, బికాస్ లైట్ ఎంత డార్క్గా ఉందనే దాన్ని బట్టి ఎంత గ్రే అనేది తెలుస్తుంది మనకి. సో గ్రే ఇస్ లైక్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్ ఇన్ అవర్ లైఫ్. అండ్ గ్రే స్పెసిఫిక్గా ఈ మూవీకి టైటిల్ పెట్టడానికి రీజన్ వచ్చి దిస్ ఈజ్ ఏ స్పై మూవీ, స్పై థ్రిల్లర్. అండ్ దీనిలో ప్రతి క్యారెక్టర్కి కూడా మీరు ఇందాక చూసిన 4 క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసుకున్నట్టు కాదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రే ఇన్ ఇట్. సో లాట్ ఆఫ్ అన్బిలీవబిలిటీ, దట్ ఈస్ గ్రే. అండ్ ఒక తెలియని ఎక్స్ప్రెషన్లో ఉండే ఒక చిన్న అనుమానం, దట్ ఈస్ గ్రే, దట్ యు ఆర్ గోయింగ్ టు సీ ఆన్ ద స్క్రీన్ విత్ when the film comes. So cast, in fact, it was easy for me. Characters ఒకసారి తయారవగానే క్యారెక్టర్స్ బహుశా హార్డెస్ట్ పార్ట్ వాజ్ కాస్టింగ్ మీ ఇన్ ది క్యారెక్టర్. మిగతా అన్నీ ఈజీ అయిపోయినాయి నాకు. అరవింద్, అలీ, ఊర్వశి, సో దే ఆర్ ఆల్ వెరీ ట్రైన్డ్. అంటే వీళ్ళిద్దరు ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ సీన్ దెమ్ బిఫోర్, బట్ ఊర్వశి ఈజ్ ఆల్సో pretty trained. So she's doing well in the character. ఇక ప్రొడక్షన్ వైపుకి వస్తే 22nd నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, రెగ్యులర్ షూటింగ్. మీరు ఇందాక చూసింది వీ హ్యావ్ డన్ ఒక లుక్ టెస్ట్ చేసాం వాళ్ళందరికీ. సో దాని బిహైండ్ ద సీన్స్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ గ్లిమ్స్, ఒక చిన్న ఇది గ్లిమ్స్ చూపిద్దామని వేసింది అది. సో రెగ్యులర్ షూటింగ్ 22nd నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వీఆర్ post production and everything will be finished by about December. And appatikena covid anta idothe we want to hit the theaters in pandaki pedda cinemalu vaste manakem pedda teda udu. So yeah, that's the thing. And are why don't you also come? Series stylist, come. Series stylist Vimala is the makeup lady. And Vijay is our co-director. So you can see వాళ్ళందరూ కూడా గ్రేతో వైట్తో బాగా ఇదిగా ఉన్నారు. We want that to be continuing. So thanks a lot. I'm very happy to be here for the reason I'm with the cinema. Just my father is, all his life he has been with the cinema. And it's not a small journey. My father started from scratch without any background, anything, and then slowly came up with a lot of hurdles, lot of self-thought, self-learning, and he stood at one time in the country one of the best directors. Prasad Productions, you must have heard, that what gave us what we are today. My father is from a village background. My grandfather was very rich, but he failed. He wanted to grow silk in Andhra Pradesh. Temperature-wise, it's not proper, so he lost everything, all the 100 acres he had. Then he started to struggle. He went away with 100 rupees to Mumbai. Then he started he was a gatekeeper in one of the studios there, Ranjit Studios. He continued to work there, and he was married, but he didn't tell my mother that he is leaving for Bombay, because he left without telling with 100 rupees in his pocket. Wonderful journey, he took it very well.
He worked for Prithviraj Kapoor, Raj Kapoor's father, in Prithvi Theatres. He learned everything from then onwards on his own, camera and all that. He was with many big, eminent people in the industry. So he mostly self-taught. We were all not born at that time. Then slowly we went to Bombay, where my mother was there, and we were all from Bombay. Then we came down. My father came to Chennai for some time. The war was there at that time. Then it's 100% purely on his own efforts, focused, and came up. Prasad Productions is a household name. This also he maintained till the end. He never has a taste for crime, sex, all these things he avoided for whatever his mind. So he purely family socials, father, mother, sister, brother. Somehow those subjects clicked very well, especially maybe because our country is such, every village, they have a family, they have all the people to take care, and it has been beautiful. Some of the films that he made were super success. That's how we stood on our feet. And one of his earliest films was Raj Kapoor's Sharda. Meena Kumari and Raj Kapoor acted in one of our earlier remakes. Then went Choti Behan, Sasural, Amrahi, Beti Bete, Milan, Ek Duje Ke Liye. These are all memorable films. They're all done so well. Because the story, naturally, it's a family. It's very, very relevant. The conditions in which our villages people live. And it's all related to our value-based. Then after doing my engineering, I joined my father, and I helped to build studios, laboratories. Finally, it came to IMAX, and all these things added in the years to come. Oh, my father had a wonderful attachment to the cinema. He desired nothing else but cinema. He also introduced many big heroes in Telugu. N.T. Ramarao Garu, Nageswara, all these people have come up during his period. And another important thing is goodwill he commanded is a tremendous respect. And we all have been beneficiary of that respect he commanded, and we made many, many successful films. And at one time, Prasad Productions was one of the top film producing companies in the country. He also got associated with many top people from the industry, many, Sachit Ray and all these people, and whatever he could learn and understand, he went through it. My father wished the entire family be part of cinema, because that's how Raj Kapoor's family was there, Prithviraj Kapoor, but he couldn't succeed because we didn't respond to him too well, and he gave it up at a later stage. But one thing, I, with the support of father, did what all we wanted for the cinema. We went on adding, nothing else but for us, it's for the industry, for the cinema. Many artists have come up, many technicians have come up, many more things for the cinema. And I attended Oscar Awards, I attended many SMPTE conferences in the US, and we did have a very respectable position in cinema, even in the eyes of the
foreign producers. So at this stage, he is no more now, and I do feel sorry that he is not here. It makes a lot of difference when he is there. I'm very happy to see the youngsters coming up, and how many of them succeed is not something which anybody could predict. It combines a lot of character, combines a lot of efforts, a lot of things, and eventually we feel so happy that they have succeeded. You know, many of the heroes, heroines, and they all have been so household name and very well placed in the industry. We seem to invest all our efforts, all our things, money, everything what we earn is back into cinema. This is how our studios have come up, laboratories have come up, and IMAX, many. All the money is plowed back into the cinema. We're very happy about it. My father was extremely happy, and he encouraged me to do this because he has nothing else but cinema in his blood. So it's a very unique life. He is fully rewarded for what he did because of his overall placement in the industry. Many hundreds of stories are there where he started. Meena Kumari acted in our film. Bina Rai, so many people, so many wonderful films, you know. Bidai is one other beautiful film we made. Raja Aur Rank is another film that we made. Ek Duje Ke Liye, you know how beautiful it was, Kamal Haasan and all that. It's not easy that one gets all these opportunities to work and succeed. Fortunately for him, he had got that knack of entertaining the great masses of our country. It's a beautiful. We won many awards also like that. And all the money that we have made from cinemas. I must tell you what gives me, and to a great extent my father also, once when we were successfully making films, Silver Jubilee after 25 weeks run, at one stage we thought between me and my father that, Father, we have been so successful because people saw our films and gave us money. We must do something for them as our contribution to the society. L.V. Prasad Eye Institute, you must have heard, today is one of the best eye hospitals in the world. There is one Gollapalli Nageshwar Rao who has come from Vijayawada. He has been in Rochester Eye Institute. Wonderful man, like my father, what he is for cinema, he is for eye care. We build hospitals here. Now you cannot believe L.V. Prasad Eye Institute occupies one of the very prominent place in the eye care in the world. Why? He thought they all have seen my movies and gave me all the money I have. I'm giving back to them as a thing. We have that 50%. The patients are free, no charges, and we have hospitals here in Hyderabad, in Vijayawada, Visakhapatnam. It's amazing service they're doing. Nothing in return, but beautiful, because when they come and tell me, we are so happy that we had been to LVP Institute, we have been fully taken care of, and that gives great pleasure, great satisfaction that we have done something back to the society. So with this, we do want to continue making films. Raj Madiraju came into our, right, there are many have come, and we continue to work hard, sincerely in all respects. And cinema, as you know, it's a great medium. Amazing, amazing strength it has got for the
when you see a movie, a good movie, how much it takes you from your soul, from your thing. So it's a great medium. So we do wish to continue adding facilities for the filmmakers to make better films and better in terms of technology, so that the impact will be much more than what it is now. So we are happy we are in cinema. We continue to serve them, and we will continue to see some great individuals who come up. There are many. Subsequently, after my father, many have come. Many have succeeded in their own strength, what areas of interest, and we will continue to be part of cinema in the years to come. So I'm very happy that now I saw the youngsters. They look very nice for me. Whatever is required, and the heroine is there. She is also very enthusiastic. These are the starting points. Basically, they are groomed and they are ready to go into the war. So we call it, because it's not easy. And people will succeed for sure, as long as they're sincere, their approach is that to succeed. I do wish that many more will be able to come out of our institution and succeeding in cinema. So thank you, gentlemen. I'm very happy to be here today. And I wish Raj Maharaj and his team, whom I had met, a great success. So it gives a lot of satisfaction to be there and to continue support. Thank you. జనరల్గా డైరెక్షన్ అంటే ఇష్టం అవటానికి కారణం ఏంటంటే నన్ను ఎవరు డైరెక్ట్ చేయటం ఇష్టం లేకే, అందుకని నేను సరిగ్గా మీరు చెప్పిన మాట వినకపోతే ఏమనుకోకండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ హ్యావ్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్ టు అవర్ డియర్ ఫ్రెండ్ రాజ్ మాదిరాజ్ గారు ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ హిజ్ లైఫ్. సో అది ఆ ట్రావెల్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అండ్ మీరు ఇండస్ట్రీకి కూడా అలాగే బ్యాక్ బోన్గా ఉన్నారు. అండ్ నేను అడగంగానే ఒక కథ చెప్పంగానే వాళ్ళిద్దరి మధ్య అన్న మూవీకి ఆయన కంప్లీట్గా ఇన్ఫ్రా పార్ట్నర్ కింద ఇమీడియట్గా కథ నచ్చి యాక్సెప్ట్ చేశారు. సో అది నాకు తెలిసి ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఎవరు అలా చేయరు. అది సచ్ ఎ గ్రేటెస్ట్ గెస్చర్ ఫ్రమ్ ఎ లెజెండరీ మూవీ మేకర్స్ ఫ్యామిలీ ఆయన రమేష్ ప్రసాద్ గారు. ఆయనకి సభాముఖంగా ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, ఈ గ్రే అన్న మూవీ యాక్చువల్గా చాలా యూనిక్గా ప్రజెంట్ చేశారు రాజ్ మాదిరాజ్ గారు. అంటే ఆల్ దీస్ ఇయర్స్ ఎప్పుడు ఒక మూవీ ఓపెనింగ్లో ఒక సీన్ని ఎనాక్ట్ చేసి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి దానికి ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి అదొక కొత్తదనం అనుకుంటే, దాని తర్వాత ఒక మేకింగ్ ట్రైలర్ని ఒక ఎక్స్ట్రాడినరీగా చూపించి దాన్ని కంప్లీట్గా షూటింగ్ చేసి ఆర్ఆర్ చేసి ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఒక బ్యూటిఫుల్ ఆ ఫస్ట్ లుక్ లాగా ఒక లుక్ని లాంచ్ చేశారు. ఇది చాలా బాగుండింది. దానివల్ల సినిమా మీద చాలా హోప్స్ అండ్ మంచి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేశారు. ఇవాళ ఒక డైరెక్టర్ చేయాల్సిన ప్రాథమికమైన పని ఏంటంటే ఒక స్క్రిప్ట్ రాయటమే కాదు, దాన్ని పబ్లిసిటీని కూడా ప్యారలల్గా ఇంకో స్క్రిప్ట్ రాయటం. ఆ రెండు స్క్రిప్ట్లు అద్భుతంగా రాశారు రాజ్ మాదిరాజ్ గారు. అండ్ యు ఆర్ ఎ బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్, ఐ నో. సో అది ఇప్పుడు మీ ఇంటెలిజెన్స్ని ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేసే స్థాయికి ఈ సినిమా మిమ్మల్ని తీసుకొస్తుందని నేను డెఫినెట్గా నమ్ముతున్నాను. అండ్ అలాగే టెక్నికల్ టీంలో మా క్లోజ్ ఫ్రెండ్ నాగరాజు గారు, ఆయన ఎక్సలెంట్ మ్యూజిషియన్. నేను ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిస్ ఫ్లూట్ కాన్సర్ట్స్. ఆయన దగ్గర అద్భుతమైన ట్యూన్స్ ఉన్నాయి. ఆయనని మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకోవటంలోనే ఒక డిఫరెంట్ ఏఆర్ రెహమాన్ కైండ్ ఆఫ్ కలర్ తెచ్చారు ఈ సినిమాకి రాజ్ మాదిరాజ్ గారు. అండ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే అబౌట్ ఇట్. అండ్ అలాగే యాక్టర్స్, ఫస్ట్ అలీ రజా బిగ్ బాస్లో ఎంత మన మనసులు గెలుచుకున్నారో, ఆ తర్వాత వైల్డ్ డాగ్ అనే మూవీలో నాకు ఆయన క్యారెక్టర్ పోర్ట్రే చేసిన విధానం చాలా ఇష్టం. అండ్ హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ వైల్డ్ డాగ్ మూవీ కూడా. So I think he is the only person after coming out from Big Boss house, he is surviving very well in the industry. And I wish him all the very best. ఎందుకంటే చాలా అక్కడ ఉన్నప్పుడు నా హైప్ బయటకు వచ్చాక ఉండదు. సో కానీ అది మెయింటైన్ చేస్తున్నందుకు ఐ మస్ట్ అప్రిషియేట్ హిస్ ఎఫర్ట్స్ ఇన్ దట్.
అండ్ అరవింద్ కృష్ణ తను చాలా మంచి మూవీస్ చేసిన హీరో, బట్ ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు గెట్ అ వెరీ బిగ్ బ్రేక్ విత్ దిస్ ప్రొడక్షన్ హౌస్ ఫ్రమ్ దిస్ మూవీ గ్రే. అండ్ ప్రొడ్యూసర్స్ రాజ్ గారితో పాటు ఇంకో ఇద్దరు రాజులు ఉన్నారు ప్రొడ్యూసర్స్లో. ఆ ముగ్గురు కలిపి RRR లాంటి ప్రొడక్షన్ ఇస్తారు మనకి. సో అలాగే కిరణ్ గారు, ఆయన ఇస్ ఎ క్లోజ్ ఫ్రెండ్, అండ్ ఇందాకే మాకు ఒక బీరకాయ పీచు సంబంధం కూడా కలిసింది. సో అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. కిరణ్ గారు ఫస్ట్ టైం అద్వితీయ మూవీస్ అని ఒక బ్యానర్ తోటి ఇండస్ట్రీలోకి రావటం, నాకు ఎప్పుడు యాజ్ ఎ టెక్నీషియన్, దిస్ ఇస్ ఐ థింక్ 27th or 28th ఇయర్ ఆఫ్టర్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. మిమ్మల్ని కవర్ చేయండి. ఇక ఆదిత్య గారు మాట్లాడిన తర్వాత లాస్ట్లో ఇంకా బాయ్ చెప్పడం తప్ప ఏం లేదు, అంత మాట్లాడేశారు ఆయన, మొత్తం చెప్పేశారు. సో అందరికీ నమస్కారం, పాత్రికేయ మిత్రులకి, డిజిటల్ మీడియా వాళ్ళకి, వేదిక మీద ఉన్న అతిథులకి అందరికీ నమస్కారం. ఇప్పటివరకు నేను చాలా క్యాజువల్గా వచ్చి వింటా ఉన్నాను. సడన్గా మా రమేష్ ప్రసాద్ గారు, ఎల్వి ప్రసాద్ గారి జర్నీ స్టార్ట్ చేసినప్పుడు తెలియకుండానే ఒక రకమైన చిన్న ఎమోషన్ వచ్చింది. రీజన్ ఏంటంటే ఆయన ఇందాక చెప్పారు, 100 రూపాయలు జేబులో పెట్టుకొని రైలు ఎక్కి బాంబే వెళ్ళిపోయి అక్కడి నుంచి స్టార్ట్ చేసిన ఎల్వి ప్రసాద్ గారి కెరియర్. మాది కూడా ఏలూరు, ఆయన ఎక్కింది ఏలూరులోనే, నేను ఏలూరులోనే ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చాను. తెలియకుండా ఒక రిలేషన్ అంటే ఎప్పటి నుంచో ఎల్వి ప్రసాద్ అనగానే ఎల్వి ప్రసాద్ గారి పేరు తలుచుకోగానే నా పేరులో కూడా, నా అసలు పేరులో స్క్రీన్ నేమ్ లక్ష్మీ భూపాల్ అయినా కూడా నా అసలు పేరులో కూడా ప్రసాద్ ఉండడం వల్ల అదొక రకంగా ఏదో నాకు నేను సాటిస్ఫై చేసుకున్న ఒక రకంగా ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ ఎప్పుడు ఉంటుంది ఆయన పేరు తలుచుకున్నప్పుడు. అందుకనే ప్రసాద్ ల్యాబ్స్ లేదా ప్రసాద్ కాంపౌండ్కి ఎప్పుడు వచ్చినా కూడా ఏదో మా చుట్టాలింటికి వచ్చినట్టు ఉంటుంది. ఎల్బి ప్రసాద్, లక్ష్మీ భూపాల్ ప్రసాద్ అని. సో అలా ఇన్స్పైర్ చేసిన, ఎంతోమందికి ఇన్స్పైర్ చేసిన ఎల్వి ప్రసాద్ గారి ఒక ఎంపైర్ ఇదంతా. అందులోంచి ఇవాళ మా ఫ్రెండ్ రాజమధురాజ్ కూడా, ఆయన కూడా ప్రసాద్ ప్రొడక్ట్ ఫస్ట్ సినిమా ఋషి చేసి. సో అలాగా ఇక్కడి నుంచి ఎంతోమంది వచ్చారు. అలా వచ్చిన మా రాజమధురాజ్ గారు కూడా ఈరోజు ఈ గ్రే సినిమా స్టార్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమా క్రూ, కాస్ట్ అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి కళ్యాణ్ వైభోగమే కదా సార్ ఫస్ట్ సినిమా, మా సినిమాలోనే ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేశారు. వెరీ గుడ్ యాక్టర్ అండ్ డైరెక్టర్. ఆయన ఫేస్బుక్ పోస్ట్లో ఒక 100 డేస్వి ప్రింట్అవుట్ తీసేసి ఒక సినిమా తీసేయచ్చు, అదొక స్క్రిప్ట్ అయిపోతుంది. అంత బాగుంటుంది. నేను రోజు ఆయన పోస్ట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాను. సో ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ సార్. అలాగే ఈ ప్రొడ్యూసర్స్లో మా కజిన్ ఒక ఆయన రాజా వశిష్ఠ అని ఆయన కూడా ఉన్నారు. సో ప్రొడ్యూసర్స్ అందరికి కూడా అండ్ క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న పెద్దలు రమేష్ ప్రసాద్ గారికి, మిత్రులు ఆదిత్య గారికి, భూపాల గారికి, మిగిలిన వారందరికీ, ప్రొడ్యూసర్స్కి, ఆ తర్వాత ఎస్పెషలీ ఈ సినిమాకి నన్ను సెలెక్ట్ చేసిన రాజమధురాజ్ గారికి, ప్రొడ్యూసర్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఫ్లూటిస్ట్ అయినప్పటికీ మా ప్రొడ్యూసర్ గారు ఇందాక అన్నారు, ఈ సినిమాకి ఎట్లా చేస్తారు ఫ్లూట్ అనేటువంటిది ఒక క్లాసికల్ టైప్ ఆఫ్ ఇది. బేసికల్గా ఒక మ్యూజిషియన్ అనేవాడు మ్యూజిక్లో ట్రైన్ అవుతాడు. డిఫరెంట్ జోనర్స్ వీ లెర్న్, వీ కీప్ ప్రాక్టీసింగ్ అండ్ వీ డెలివర్ ఇట్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. నేను ఫ్లూట్ అనేటువంటి ఒక సాధనం ద్వారా నా యొక్క సంగీతాన్ని నేను షేర్ చేస్తాను. లెట్ ఇట్ బి క్లాసికల్, ఫ్యూజన్, ఫిల్మ్ ఆర్ జాజ్ ఆర్ ఎనీథింగ్. రాజమధురాజ్ గారు నన్ను కలిసినప్పుడు ఫస్ట్ చెప్పిన మాట, మీకు జాజ్ మ్యూజిక్లో ఎంత మాత్రం ప్రవేశం ఉంది అని అడిగారు. నేను ఒకటే మాట చెప్పాను, సార్ మేము యాజ్ ఎ మ్యూజిషియన్గా డిఫరెంట్ జోనర్స్ అన్నీ ఫాలో అవుతాం, కానీ మనం రోజు చేసే వృత్తిపరంగా చాలా ఎక్కువ ఆ పర్టికులర్ ఫీల్డ్లో పనిచేయాల్సి ఉంటుంది. డెఫినెట్గా చేయగలుగుతాను అని చెప్పాను. ఆ తర్వాత నేను ఎందుకు దీనికి చాలా ఎక్సైట్ అయ్యానంటే, ఇట్స్ ఎ డిఫరెంట్ జోనర్. జాజ్ జోనర్లో మనం ఒక అరేంజ్మెంట్ చేయడం చాలా ఇష్టం. ఎందుకంటే ఒక మ్యూజిషియన్కి నిజంగా ఛాలెంజింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ రియల్లీ లుక్ ఫార్వర్డ్. ఎందుకంటే
రాజమద్రాజ్ గారు నాకు పాత పరిచయం అయినప్పటికీ ఆయన మ్యూజిషియన్గా నాకు పరిచయం. చాలామందికి తెలుసో తెలియదో ఆయన మంచి గాయకుడిగా ఉండేవారు 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం. సో నా మిస్సెస్తో కలిసి చాలా పాటలు కూడా పాడారు వారు. సో ఐ లుక్ ఫార్వర్డ్. ఒక మ్యూజిషియన్ దగ్గర నేను మ్యూజిక్ చేయడం కొద్దిగా టఫ్ జాబ్, ఎందుకంటే ఆయన సంగీతం టేస్ట్ ఉంటుంది కాబట్టి. డైరెక్టర్ అంటే మామూలుగా మ్యూజిక్ తెలియదు కాబట్టి విని బాగుంది తెలియ చెప్తారు. మ్యూజిక్ వచ్చిన వాళ్ళంటే దే మే జడ్జ్ ఇంకొంచెం బెటర్గా. బట్ ఇట్స్ రియల్లీ ఛాలెంజింగ్. అండ్ నేను ఈ సినిమాకి ఐ విల్ పుట్ మై బెస్ట్ ఎఫర్ట్స్. నా తరఫున నేను ఎంత బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికైనా నేను ఐ విల్ పుట్ మై బెస్ట్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్ రాజ్. అండ్ ఐ విష్ ఆల్ ద క్రూ, ఆల్ ద యాక్టర్స్, అందరికీను మిగిలిన టెక్నీషియన్స్ అందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశంగా ఇది నిలబడాలి, ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. First and foremost, I felt very nostalgic seeing Ramesh Prasad sir here. About 10 years ago, we were here on the same stage and Rushi was about to come out soon. So thank you, sir. Your blessings always mean a lot. Veen Aditya sir, I've seen US lo unnappudu I used to see a lot of your films, sir. So I'm a big fan of your work. Thank you for coming and blessing us. Lakshmi Bhupal sir, your writing is phenomenal. Your intellect is amazing and I'm a big fan of that. I love the philosophy behind your writings. So thank you, sir. I'm truly happy to be working with Raj sir again. After Rushi, I always wondered when he'll call me again and give me an opportunity to work with him in a full-fledged role. So thank you, sir, for calling me for this. This is a very exciting script and I'm really looking forward to this challenging role. In the business and corporate world, there's a word called glocal, globally local. So I feel today the Telugu film industry is becoming truly global, whether it be our stories, like Lakshmi sir said, the kind of technical standards that we're bringing in. We're telling local stories, but in a global way. And taking that forward, Raj sir is someone I feel who is quintessentially global in the way he thinks, in the way he writes. And this script is certainly going to be truly global. It's a Telugu film, but it's got a very global appeal. And I'm truly looking forward to being a part of this. And I look forward to all your support and love. And I'm looking forward to working with some really interesting people. Chetan, who's the DOP for this, is a close friend and I'm a big fan of his work. Ali, I'm looking forward to working with you, brother. And Urvashi, you look really beautiful. And like sir mentioned, he compared you with the legendary Jayaprada Garu, so you have big shoes to fill. I want to speak more, but I'll cut it short for another event because I know a lot of people are waiting and probably getting hungry as well. And you know, I don't want you guys to go back and say that it was a grey event. Grey was just the name of the movie. The event was colorful, so you guys can eat and go and not feel grey. So thank you so much. Hello everybody. ఫస్ట్లీ మాకు బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య గారు, లక్ష్మీ గోపాల్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎవ్రీవన్. రమేష్ సార్, మీరు చెప్పిన స్పీచ్ చాలా 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 ఇన్స్పైరింగ్గా ఉంది. ఇఫ్ ఐ రిమెంబర్ దే వర్ డేస్ ఏదో కొత్త అవకాశం రావడానికి వెయిట్ చేస్తుంటే ఎప్పుడు వస్తుంది ఈ కొత్త అవకాశం. ఎవ్రీ టైమ్ వెన్ మై ఫోన్ యూస్ టు రింగ్, ఆ ఫోన్ ఎత్తే ముందు ఐ యూస్ టు ప్రే ఇదొక ఆపర్చునిటీ కాల్ ఉంటే చాలా బాగుంటుంది అని. అలా జరుగుతూ ఉంది ఎవ్రీ ఇయర్. మొన్న 2 days బ్యాక్ ఆది గారితో నా ఒక సినిమా లాంచ్ అయింది. 2 days తర్వాత ఇవాళ గ్రే సినిమా లాంచ్ అవ్వబోతుంది. అండ్ 2 days తర్వాత నా ఫ్యామిలీలో ఒక కొత్త మెంబర్ రాబోతుంది. I'm going to become a father. This is all because of my family's blessings. మీ అందరి ప్రేమ, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఇది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ డోంట్ నో వాట్ టు సే. ఓకే, రాజ్ సార్తో ఆల్రెడీ నేను 1 year బ్యాక్ కలిశాను. ఒక సినిమా ఆల్రెడీ చేయడానికి వీ వర్ రెడీ, వీ వాంటెడ్ టు డూ. కానీ ఏదో అనుకోకుండా కారణాల వల్ల అది జరగలేదు. నాకు బాధగా లేదు, నాకు చాలా హ్యాపీగా ఉంది. దాని తర్వాత రాజ్ సార్ మళ్ళీ నాకు ఫోన్ చేసి ఒక ఈ సినిమా గురించి చెప్పారు. ఈ సినిమా గురించి చెప్పినప్పుడు నేను అన్నాను, సార్ ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ వీ డిడ్ంట్ డూ దట్ మూవీ. దిస్ మూవీ ఈజ్ ద బెస్ట్.
So I'm very happy to be a part of this movie. Thank you, sir. After 1 year also, you remembered me and you called me for this movie. It is, and మా ప్రొడ్యూసర్ గారు ఇక్కడ ఉన్నారు, ఇంకా ఇద్దరు బయట దేశంలో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్. మై డిఓపి గారు, చేతన్ గారు, వీవ్ సీన్ వాట్ యూ డన్ ఇన్ ద మేకింగ్. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ. మై కో స్టార్స్ Arvind and Urvashi, waiting to go on sets with you, and let's see what happens. We need all your blessings. మీ ప్రేయర్స్ ఇలాగే మాపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. Thank you. First of all, I would like to really thank from the core of my heart Raj sir for creating such a splendid and such a fantastic script. And I don't know how to say this, but this thing gonna stay with me throughout, like throughout, no matter what. I'm a bit nervous, but I'm really okay. But I'm really excited and I'm really thankful to work with such a fantastic team. Chetan sir, our music director, and Nagraj sir, Raj sir, of course. Arvind. Arvind has been super crazy, and Nayak has been super fun and super supportive. Mahesh sir, thank you for trusting me. I'll keep it short, but thank you so much. This film, I am just hoping and praying for sure. I have a feeling that this gonna be an impactful one. Thank you so much. సభకు నమస్కారం. నా పేరు శ్రీదేవి. మా తమ్ముడు కిరణ్ మా తమ్ముడు తను నా దగ్గరికి వచ్చి చెప్పాడు, అక్క ఒక మంచి స్క్రిప్ట్ రెడీగా ఉంది, మనం ఇందులో నువ్వు కూడా ఒక భాగం అయితే బాగుంటుంది అని చెప్పేసి. నాకు అనిపించింది ఒక ప్రయత్నం చేద్దాము అని చెప్పేసి. ఈ ప్రయత్నంలో భాగంగా అనేక మంది వండర్ఫుల్ పర్సన్స్ని మేము కలిసాం. ఈ ప్రాజెక్ట్ చాలా మంచిగా ముందుకు వెళ్ళి మీకు మాకు కూడా ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలుగజేస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నమస్కారం. మీడియా మిత్రులందరికీ, సభ వచ్చిన అందరికీ నమస్కారం. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ రాజ్ సార్. సార్ ఫోన్ చేసి ఒక చిన్న రోల్ ఉంది చేయాలి అని అంటే ఐ జస్ట్ లిజన్ మై క్యారెక్టర్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దిస్ ఈజ్ మై ఫస్ట్ బిగ్ స్క్రీన్ అనుకుంటున్నాను నేను. ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో నా డెమో మూవీ లాంచ్ అయింది, భూమి అని. I got very good appreciation for that movie, and I think Prasad Lab is very lucky for me. This is the first banner I'm doing, and sharing a screen with youngsters. Even I am also youngster, but still it's a very nervous but very excited. Mostly nenu first thank you to Kiran sir, ప్రొడ్యూసర్ గారు. వాళ్ళు లేనిది సినిమా ముందుకెళ్ళటం అనేది చాలా కష్టం. సో ఐ నో దట్ టేకింగ్ మనీ అండ్ స్పెండింగ్ ఆన్ సినిమా, ఇట్స్ అ రియలీ వెరీ బిగ్ థింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ భూపాల్ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. అండ్ నా 2 సినిమాలు నేను ప్రొడ్యూస్ చేసింది కూడా ఆయనే లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ thank you Chetan garu, please show me very nice in this movie. thank you everyone. జనాల ముందు మాట్లాడటం అంత ఈజీ కాదండి. ఇట్స్ ఏ వెరీ నర్వస్ మూమెంట్ ఫర్ మీ. యాక్చువల్లీ సంబడి అడ్వైజ్డ్ మీ రైట్ డౌన్ యువర్ స్పీచ్, కానీ అది ఇట్ విల్ బి వెరీ ఆర్టిఫిషియల్. నిన్న నేను రాజు గారు కలిసి రమేష్ ప్రసాద్ గారిని కలవడానికి వెళ్ళాం. నేను ఎప్పుడు ఐమాక్స్కి ఇప్పటివరకు వెళ్ళలేకపోయాను నేను. సో ద క్రియేటర్ ఆఫ్ ఐమాక్స్ని కలవడానికి ఫస్ట్ టైం ఐమాక్స్కి వెళ్ళడం, ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ ఫీలింగ్ ఫర్ మీ.
ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ గారు ఇక్కడ ఉండటం అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎన్ ఎనర్జీ, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ప్రసాద్ గారి పేరు అంటే నేను తర్వాత కొంత గూగుల్ చేసి ఒక విషయం తెలిసింది ఏంటంటే ప్రసాద్ గారి పేరు మనందరికీ తెలుసు, కానీ ప్రసాద్ గారి ఎస్టాబ్లిష్మెంట్స్ ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నాయని చాలామందికి తెలియదు, ఇంక్లూడింగ్ మీ అంటే ఎస్టర్డే. ఆయన స్టోరీ వింటే ఐ హ్యాడ్ గూస్ బంప్స్. యాక్చువల్లీ వికీపీడియా పేజ్ ఎల్వి ప్రసాద్ గారి గురించి చదువుతుంటే ఇట్ వాజ్ ఎ బిగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. తర్వాత హౌ రమేష్ ప్రసాద్ గారు ఆ లెగసీని క్యారీ చేయడం, ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. అండ్ ఆయన ఇక్కడికి వచ్చారు, నేను ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన నా ఫ్యామిలీ గురించి నా గురించి అడిగారు, నాకు చాలా బాగా అనిపించింది అది. అండ్ ఈ ప్రాజెక్ట్ యాక్చువల్లీ వీఆర్ ఆల్ ప్రొడ్యూసర్స్ బై యాక్సిడెంట్ ఆర్ ఇన్సిడెంట్, వాట్ యూ మే కాల్ ఇట్. నేను నిన్న పోస్ట్ పెట్టాను, ఐఎమ్ బిట్వీన్ 3 రాజ్ మాదిరాజు, రాజా వశిష్ఠ అండ్ రాజేష్ తోలేటి. నేను ఇక్కడ గ్రౌండ్ జీరోలో ఉన్న చాలా సార్లు రాజ్ మాదిరాజ్ గారిని, కాస్టింగ్ వీళ్ళని కలిశాను, ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. వాళ్ళు అక్కడ కూర్చుని దే ట్రస్టెడ్ రాజ్ గారు, దే ట్రస్టెడ్ మీ, దే ట్రస్టెడ్ ఈచ్ మెంబర్ హోర్ హియర్. ఇట్ ఇస్ ఎ స్టార్ స్టడెడ్ పోడియం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకన్నా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇన్ వేరియస్ ఫీల్డ్స్. సో రాజ్ గారు అండ్ దెర్ ఆర్ సమ్ సైలెంట్ సోల్జర్స్ లైక్ మహేష్ చదలవాడ, వాళ్ళు చాలా బాగా వర్క్ చేశారు లాస్ట్ 3 months. వాళ్ళు చేసిన వర్క్ ఇట్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ దే పుట్ ఇన్ టు ఐడెంటిఫై ద స్టార్స్ అండ్ టాకింగ్ టు దెమ్ అండ్ పర్suading them to accept this movie. They had a Herculean task. And I believe that putting money is the easiest thing among all. And the way with that kind of professionalism, this step by step they're moving forward, I'm sure that they will not disappoint any one of us. I assure you this. And also I must thank each and every person who graced this occasion, who graced this podium. And the actors, I always see Arvind Krishna as Rushi only because that is name of my elder son. And actually రాజ్ మాధరాజ్ గారితో నా పరిచయం ఎలా ఉందంటే, నేను ఫేస్బుక్లో ఆయనకు ఒక పోస్ట్ పెట్టాను, మీరు ఒక రుషి అని సినిమా ఉంది కదా ఎక్కడ దొరుకుతుంది చూడటానికి అని చెప్పి, యూట్యూబ్లో వస్తుందని. దట్స్ హౌ our relationship started. I don't know whether you remember or not. That was our first interaction. After that, we improved our communication and we started respecting each other. We dealt with each other with a lot of dignity. Generally, it is a belief that producers gives an opportunity to the director, but this director had given an opportunity to all of us. We 3 young producers. So I must tell you this. Thank you for this, Raj Garu. And రాజ్ గారు ఎప్పుడు చెప్పినా కూడా రమేష్ ప్రసాద్ గారి గురించి అలా చెప్తూనే ఉంటారు. ప్రసాద్ అన్న అయితే ఆయన నాకు ఒకసారి అనిపిస్తున్నాను ఈ సర్నేమ్ కూడా మార్చేసుకుంటారేమో అని చెప్పి. సో ఆల్ ద గ్రేట్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ హు ఆర్ హియర్. అండ్ సో అరవింద్ కృష్ణ గారు, అలీ రేజా, ఉర్వశి, నాజియా, అండ్ అగైన్ డబుల్ హ్యాట్ సర్కార్ రాజ్ మాధరాజ్ గారు. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫీస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ మూవీ. You know that thriller movies are not a favorite genre in Telugu. Actually, నేను ఎప్పుడో 2009లో 2008లో ND2 లూమియర్ అని ఒక ఛానల్ వచ్చేది, దాంట్లో ఈ స్పానిష్ మూవీస్ అవన్నీ వచ్చాయి. తర్వాత ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్ బిఫోర్ దిస్ నెట్ఫ్లిక్స్ ట్రెండ్. అప్పుడు అనిపించేది ఎందుకు ఈ థ్రిల్లర్ మూవీస్ తెలుగులో రావు అని చెప్పి. బట్ రాజ్ గారు గేవ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు ప్రొడ్యూస్ దిస్ మూవీ. అండ్ లక్ష్మీ భోపాల్ గారు, విఎన్ ఆదిత్య గారు, ఐ థింక్ నేను మీకు చెప్పక్కర్లా, వాళ్ళు దర్ ఆల్ స్టాల్వర్డ్స్ ఇన్ దర్ ఫీల్డ్స్. అండ్ వివేక్ కోచిభట్ల గారు ఇక్కడికి వచ్చి ఇలా ఈ అకేషన్ గ్రేస్ చేయడం కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. హీ ఈజ్ వన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ బీయింగ్ ఏ ప్రొఫెషనల్, అండ్ హీ గాట్ ఇన్ టు ద మూవీస్ అండ్ హీ మేడ్ ఇట్ సక్సెస్. He made this journey a success. So thank you each one of you, and I wish all of you and wish myself all the best. Thank you.